వైఎస్ఆర్ విద్యోన్నత పథకం ఎన్టీఆర్ విద్యోన్నత అయింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్కీమ్ చంద్రన్న పెళ్లి కానుక అయింది. జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అయింది. ఇట్లా శాన పథకాల పేర్లే మారినాయి. ఆంధ్రలా సర్కార్ మారితే ఎవ్వరికి సంబంధించిన వాళ్ళే ఆళ్ళు పెట్టుకుంటారన్నట్టు. అప్పట్ల పాత పేర్లు మార్చి జగనన్న పేరు పెడితే ఇప్పుడు ఈళ్ళు తీసేసిండ్రు. గీ పేర్లదేముంది గాని ఎట్లా అంటే గట్ల మార్చుకోవచ్చు. కానీ గీసొంటి పనులే ఎవ్వరు మెచ్చరబ్బా. కొత్త సీఎం సార్ పాత షెడ్ కాడ నిలబడ్డరేందని చూస్తుర్రా? ఇది ప్రజావేదిక. అప్పట్లో పబ్లిక్ వచ్చి తిప్పలు చెప్పుకునే జాగా. అయితే రూల్స్ తప్పి కట్టిరని జగనన్న సర్కార్ రాగానే ఫస్ట్ కూలగొట్టింది దీన్నే. ఇప్పుడు మళ్ళా చంద్రన్న చేతికి పవర్ అచ్చుడు తోటి ఇవాళ వచ్చి ప్రజావేదికను చూసిండు అన్నట్టు. ఇది అయినాక బస్ ఎక్కి సీదా ఈడికొచ్చిండు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన జాగానే మట్టి చుట్టూ తిరిగి ఇట్లా దండం పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి సారు. కొబ్బరికాయ సుత కొట్టిండు మళ్ళా మంచి రోజులు వచ్చినాయని. ఇదేమో ఆ దినం బాతిన శంకుబండ. ఇది యాగశాల. అమ్మలక్కలు మంగళారతి బట్టి జేజేలు వలికిండ్రు చెప్పున రాజధాని కట్టాలని. ఇంకో బిల్డింగ్ కాడికి వచ్చి అప్పట్లో సారే తయారు చేపించిన నక్షలు చూసిండు. ఈడ బస్ ఎక్కి పొలాలని వీటికెళ్ళి తిరుగుడే తిరుగుడు. మంత్రులు జడ్జిలు ఉంటానికి కట్టిన బంగ్లాలు ఇవి. చిన్న చిన్న పనులు చేస్తే రిబ్బన్ కటింగ్ అవుతుండే. ఈడ చూడు బునాది లేపి ఇడిచి పెడితే చెరువు లెక్క అయింది. ఇప్పుడు ఎక్కడిది రాజధాని ఏరియాలో ఏడేం కట్టాలనుకుంది, ఏడేం పని అయింది, ఇప్పుడు ఎట్లుంది, రిపేర్లు చేస్తే ఎంత ఎక్కడికి వస్తే అనేది మొత్తం అరుచుకున్నాడు ఆఫీసర్లను ఎంటేసుకొని. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1+6+3+1 11 అన్ని అంకులు కలిపితే జగన్ కు వచ్చిన సీట్లు 11. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్. చంద్రన్న అమరావతి యాత్ర చేస్తున్నాయాలనే జగనన్న ఓదార్పు యాత్ర చేయాలని డిసైడ్ చేసిండు. మా పార్టీ ఓడిపోయింది, మా అన్న మాజీ అయిందనే రందితోని కొందరు పానాలు పోయినాయట. వాళ్ళ కుటుంబాలను కలిసి ఓదారుస్తా అని లీడర్లతో మీటింగ్ పెట్టి చెప్పిండు. అట్లనే టీడీపీ కార్యకర్తల చేతుల దెబ్బలు తిన్నోళ్ళని సుతం అందలిస్తాడట ఇంటికి పోయి. అంటే అప్పట్లో రాజన్న లేడని కాలం చేసిన వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేసినట్టే ఇప్పుడు సీఎం సీట్ల జగనన్న లేడని పానం పోయిన వాళ్ళ కోసం అన్నట్టు. ఇక రేపటి సంది అసెంబ్లీ షురువు అవుతుంది. సుగుడాలే ఎట్లా నడుస్తుందో.